జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగ్నిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి ఆగస్టు 16 వరకు భాగ్యస్థానంలోనూ, ఆగస్టు 16 నుంచి 31 వరకు దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అంటే 9వ ఇంట సంచరించే రవి దుష్ట ఫలదాత. అంటే గౌరవభంగము, ఏ సంబంధం లేకుండా గొడవలు జరగడము, ధనం ఖర్చు కావడము, చేసిన పుణ్యం తగ్గిపోవడము, మనోవిచారాలు ఏర్పడము, ధన నాశనము, పెద్దలతో విరోధాలు, తండ్రితో మనస్పర్ధలు ఏర్పడడం, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, ప్రయాణాల్లో ఇబ్బందులు, విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఇక దశమ భావంలో సంచరించే సందర్భం అంటే 15 రోజుల తర్వాత ఆగస్టు 16 నుంచి 31 వరకు దశమ స్థానంలో అంటే రాజ్యస్థానం, ఉద్యోగ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏంటి? ఆశయ సాధన కలుగుతుంది. ఏదన్నా ఆశించి ఏదైనా పని మొదలు పెడితే అందులో విజయాన్ని సాధిస్తారు. అంటే ధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. హోదా అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ కాలం మంచిది అని చెప్పవచ్చు. తాము ఏదైనా ఆశించి పనిచేస్తే అది పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి కుజుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 11వ ఇంట కుజుడి సంచారం వల్ల ఇంతకు ముందు ఉన్న వ్యాధి నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ధన లాభం అనేది కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది. ఇతరులతో ఉన్న అభిప్రాయ భేదాలు అనేవి తగ్గిపోతాయి. భూలాభం అనేది కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు అనేవి అనుకూలిస్తాయి. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల భూమికి కారకుడు కుజుడు కాబట్టి వాళ్ళకి భూముల ద్వారా ఆ భూముల వ్యాపారం చేసే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక బుధుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 9వ రాశిలో సంచరించే బుధుడు సామాన్యమైన ఫలితాలను కలుగజేస్తాడు. అంటే శుభ ఫలితాలు అనేవి కలుగవు. అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. ధైర్యం అనేది సన్నగిలుతూ ఉంటుంది. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. విదేశీ ప్రయాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అవి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చెడు స్నేహితుల సాంగత్యం అనేది ఏర్పడుతుంది. ఉన్నత విద్యాభ్యాసంలో ఇక్కట్లు అనేది ఏర్పడుతూ ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్లో కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే గురుడు అంత శుభ ఫలితాలను చేయడు. చోరాగ్ని నుపభీతిచ్చ గాత్ర గంభీర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమాస్తే గురే భవేత్. అంటే 8వ రాశిలో అగ్ని వల్ల భయము, ప్రభుత్వం మూలక రాజకోపము, దేహకాంతి తగ్గడము, ధైర్యం తగ్గడము, కటువుగా మాట్లాడడము, శ్రమ, వృధా ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో ధనవ్యయము, కష్టం కరగడము, అనుకోకుండా డబ్బులు ఖర్చు కావడం, అనుకోని సంఘటనలు జరగడం, దుర్వార్తా శ్రవణం అంటే చెడు వార్తలు వినడం జరగవచ్చు. ఈ సందర్భంలో అనుకోకుండా ధనాదాయం కూడా రావచ్చు. అంటే బంధు మిత్రులు కానీ చాలా సన్నిహితుల యొక్క మరణం ద్వారా కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి.
తర్వాత వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు వృశ్చిక రాశి వారికి శుక్రుడు అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తున్నాడంటే 21 రోజుల వరకు మొదటి 20 రోజులు అష్టమంలోను, తర్వాత 21 నుంచి 31 వరకు నవమంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాత అంటే శుభాన్నే కలుగజేస్తాడు. అవేమిటంటే విచారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దుఃఖనాశో మనోసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమర్థాపి అష్టమే భృగు నందనే వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృతు చిత్రశుద్ధిరభిష్టార్థ నమాస్తే భవేత్ గురు. అంటే విచారాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, మహా సుఖాలు కలుగుతాయి, బంధుమిత్రుల కలిగతో సంతోషంగా ఉంటారు. రాజదర్శనం అంటే ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు, ధనలాభం అనేది కలుగుతుంది, మరియు మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది, సంసార సుఖం కలుగుతుంది, కీర్తి గౌరవాలు కలుగుతాయి, అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. వస్త్ర లాభాలు కలుగుతాయి, మంచి ఆరోగ్యం చేకూరుతుంది, గురువులపై భక్తి కలుగుతుంది, వారి యొక్క గురువులను కలుసుకుంటారు, స్వధర్మాన్ని పాటిస్తారు, అనుకున్నవి సాధించుకుంటారు, మిత్ర లాభం కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, పెద్దలపై గౌరవాదులు కలుగుతాయి, అభివృద్ధి అనేది ఉంటుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో శని యొక్క సంచారం అంతా శుభ ఫలితాలను కలగలేదు. పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏమిటంటే కార్యహానిర్ మనస్థాప జ్ఞాతి వజ్రాకలాపకం హీన స్త్రీ భోగ సంతాప పంచమస్తే భవే శను. అంటే పంచమ రాశిలో కార్యాలనేవి చెడిపోతాయి, మనస్తాపం కలుగుతుంది, దయాదులతో వాద్యాలు అంటే పెదనాన్న పిల్లలతో చిన్నాన్న పిల్లలతో గొడవలు జరుగుతాయి, హీన స్త్రీతో తిరగడం, సంతానం వల్ల ఇబ్బందులు, సంతాన ధన నష్టాలు, చేసే వ్యవహారాలు చెడిపోవడము, ఆటంకాలు, కుటుంబానికి దూరంగా ఉండడము లాంటివి జరుగుతాయి. ఇక రాహు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రాహు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు. చతుర్థంలో సంచరించే రాహువు గాని కేతువు గాని శుభ ఫలితాన్ని కలగజేయడు. చిత్రభ్రంశం వాతరోగం శ్రీమూలకాచ భయప్రదం గమనే కార్యనాశం చ బంధుస్థాన గతోపని. అంటే 4వ స్థానంలో సంచరించడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉండదు, వాత రోగాలు కలుగుతాయి, స్త్రీల వల్ల భయము, ప్రయాణాల్లో విఘ్నాలు, విచారము, వాహన సౌఖ్యం అనేది లేకపోవడం, వాహన ప్రమాదాలు జరగడం, మాతృ సౌఖ్యం లేకపోవడము, మనసు చంచలంగా ఉండడము, సరైన భోజన సౌఖ్యం లేకపోవడము, నిద్రా సుఖము సరైన లేకపోవడము, గృహంలో గొడవలు జరగడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో సంచరించే కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడంటే శుభాలు కొంత, అశుభాలు కొంత కలిగేస్తాడు. మనస్సౌఖ్యం సదానందం అభిష్ట సుఖభోజనం కార్యసిద్ధిర్ బలం పుష్టి దశమస్తోధఫణి. అంటే పదవింట్లో మనసు అనేది కొంచెం చాలా సుఖంగా ఉంటుంది, సదా ఆనందంగా ఉంటారు, ఇష్ట భోజనం చేస్తారు, అనుకున్న పనుల్లో కొన్ని చేస్తారు, కొన్ని పనులు అనేవి కొంచెం ఆలస్యంగా పూర్తి అవుతాయి. కానీ ఉద్యోగ స్థానంలో అధికారులతో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి, వ్యాపారంలో కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది, ధనం అనేది అంటే పితృధనం అనేది కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.